ఏ బిడ్డకు ఏ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి ఇయ్యరు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇయ్యరు. కేసీఆర్ గారు బిడ్డలు పెళ్లి చేస్తే గోసపడతానని ₹1,00,000 ఇచ్చిండు. ఆ ₹1,00,000 ఇచ్చింది మర్చిపోయింది. అంటే ఎంత మోసం చేసిండు. సంవత్సరం 6 నెలలైంది లేదు. కేసీఆర్ కిట్ తీసేసిండు, గర్భిణీ పైసలకి ఇచ్చే పైసలు తీసేసిండు, ఏది ఇయ్యలేదు. ఆ రుణమాఫీ కూడా 38,000 కోట్లు అయితే 18,000 కోట్లు ఇచ్చి ఆ రైతు బంధే సంవత్సరం కొట్టాడు. అది సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదు. రైతు బంధువు కూడా మనం నాటే ముందెత్తాం, కోతలు కోసినా ఇప్పుడు అంటారు తుమ్మలు వేసారా పైసలు లేవు ఏం చేయాలంటాడు. మరి ఎందుకు ఒప్పుకున్నావురా బోకర్ మాట. లఫాంగులు ఉంటారు ఊళ్ళలో, మీకు ఊళ్ళలో తెలుసు, పంచాయతీ చెప్పేటోడు ఉంటాడు చూసినా, ఎటు పైసలు ఇస్తే వాడు ఎంత మంచిగా చెప్తాడు. కదా వకీళ్ళ కంటే ఎక్కువ మా ఊళ్ళో వకీల్ నర్సే అంటే వాడు రేప్ చేసిన కూడా మా రేప్ చేసినారా ఉత్త చేసిండు అంటే అసూటి బ్రోకర్లలో నెంబర్ 1 రేవంత్ రెడ్డి అవుతాడు, నెంబర్ 1 రేవంత్ రెడ్డి అవుతాడు. అతను అందించిండు. ఆ దాంట్లో కళ్యాణ్ గారు కూడా ఏ పార్టీ అధికారం ఉంటే అలా గుర్తనే ఉంటాడు. రైతుల గట్టిగా మాట్లాడు అంటే ఎల్ల అధికారం వస్తే ఎందుక తెలుగుదేశాన్ని మోసం చేసి తెలుగుదేశంలో గౌరవం ఇచ్చిండు. నేను వచ్చిందంటే చంద్రబాబు చెప్పి వచ్చిన, నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోయావా, ఇది తెలంగాణ మాకు ఉండేటట్లేదని చెప్పి 12 మంది ఎమ్మెల్యేలతో చెప్పి వచ్చిన. ఈయన ఎటు పవర్ ఉంటే అటే ఒప్పుతాడు, ఎటు అధికారం వస్తే ఏమైందా, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, రాజయ్య గాంధీ కాదని, బిడ్డకి ఎంపీ సీట్ ఇచ్చిండు. అంటే ఎంత ద్రోహం అండి. కన్న తల్లికి కొడుకు మోసం చేసినట్టు. దయచేసి ఇసుంటి ద్రోహులతో మన దగ్గర కూడా రానివద్దని కూడా ఈ సందర్భంగా రాంపూర్ గ్రామం మనం కూడా ద్రోహం చేస్తారు మీరు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళా ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, నాకు ఏం డౌట్ లేదు. రేపు కార్పొరేటర్ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.